మనం ఉదయాన్నే వాకింగ్కి వెళ్తాం లేదా ప్రయాణంలో అలసిపోయిన కొద్దిగా ఎండ తాకితే చెట్టు క్రిందకి వెళ్ళి సేద తీర్చుకుంటాం. ఆ చల్లని గాలి మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. మనకు సేదనిచ్చే ప్రతి చెట్టుకు ప్రత్యేకత ఉండనే ఉంటుంది. ఇలాంటి ఓ ప్రత్యేకమైన అద్భుతమైన ఔషధ గుణాలున్న వేరు నుండి ఆకుల వరకు ఔషధంగా ఉపయోగపడే వేప చెట్టు గురించి చెప్పడానికి చాలా ఉంది ఫ్రెండ్స్. నేటి యాంత్రిక జీవనంలో ఈ వేప చెట్టు కనిపించడమే అరుదైంది. పల్లెలో దీన్ని ఉపయోగించిన వారంటూ ఉండరు. పట్టణ ప్రజలకైతే ఇది కేవలం ఉగాది పండుగ సందర్భంలో తప్ప అంతగా పరిచయం ఉండదు. హలో ఫ్రెండ్స్, నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఇది మాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. దీని ఉపయోగం మన నిత్య జీవితంలో చాలా ఉన్నా మన పూర్వీకుల కాలం నుండి ప్రతిరోజు తప్పనిసరిగా ఉపయోగిస్తూ వస్తున్న రెండు విధానాలను మనందరం కూడా మన ఆరోగ్య హిత దృష్టిಯಿಂದ ఆచరిద్దాం. వేప పుల్లతో పళ్ళు తోముకోవడం. నేడు రసాయనాలతో తయారయ్యే అనేక రకరకాలైన ప్రోడక్ట్లను పేస్ట్గా వాడుతూ పళ్ళు తోముకుంటున్నాం. కానీ దీని ద్వారా పూర్తి సత్ఫలితాలను పొందలేమన్న విషయాన్ని గమనించాలి. అదేవిధంగా వేప పుల్లతో ఒక్కసారి బ్రష్ చేసి చూడండి. రోజంతా ఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది. మన దంతాలను గట్టిపరుస్తుంది. నోటి దుర్వాసన దరిచేయనివ్వదు. దంత సమస్యలను రానివ్వకుండా కాపాడుతుంది. ప్రతిరోజు సాధ్యమవ్వనిచో వారానికి ఒకసారైనా వేప పుల్లతో పళ్ళను శుభ్రం చేయండి. ఇది తప్పనిసరిగా అలవాటుగా మార్చుకోండి ఫ్రెండ్స్. చాలా సత్ఫలితాలను ఇస్తుంది. లేత వేపాకులను తినడం. ప్రతిరోజు 2 వేపాకులను నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. లేదా వేపాకులను పేస్ట్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకొని రోజుకు 1 చొప్పున పరగడుపున 45 రోజుల పాటు తీసుకొని చూడండి. దీన్ని నమలవలసిన అవసరం లేదు, నేరుగా మింగవచ్చు. మొదట్లో చేదుగా అనిపిస్తుంది, కానీ రాను రాను రుచిలో మార్పు గమనించవచ్చు. దీని వినియోగం దీర్ఘకాలంగా వేధిస్తున్న వ్యాధులకు రామబాణంలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక నుండి వేప చెట్టు ద్వారా పొందే లాభాలను మీ నిత్య జీవితంలో ఉపయోగించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. ఇది మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.